ఓం నమో వెంకటేశాయ. సత్యసారధృతైర్దానా నిత్యసారమతైర్దానా గోవింద గోవింద. సంసారమూలం మన ఏవ నాన్యత్ మాయా వికారాత్మమతి ప్రవాహం పంచాత్మకం పంచజనస్య బంధః తన్మే జహి ప్రోజ్వలయా స్మయాచిత అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవఋషిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్లవారు పురుకుత్సుడు యొక్క వంశాన్ని గురించి క్రమంగా చెప్తున్నారు. అందులో త్రిబంధన అనే మహారాజు గారి గురించి చెప్పారు. ఆ త్రిబంధన మహారాజు గారు కొడుకు సత్యవ్రతుడు. ఆ సత్యవ్రతుడికే త్రిశంకువు అనే పేరుండేది. ఆ త్రిశంకు అనే పేరుతో ఉండే సత్యవ్రతుడు చేసిన పనులు అవన్నీ 2 శ్లోకాల్లో చెప్పారు. చెప్పిన తర్వాత త్రైశంకవో హరిశ్చంద్ర విశ్వామిత్ర వశిష్ఠయో యన్నిమిత్తం అభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికం అని ప్రారంభించి హరిశ్చంద్రోపాఖ్యానాన్ని చెప్తున్నారు. ఈ త్రిశంకువు గారి కుమారుడే హరిశ్చంద్రుడు అని ప్రారంభిస్తున్నారు. త్రైశంకవ హరిశ్చంద్ర, త్రిశంకువు గారి కుమారుడు హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడంటే యన్నిమిత్తం ఈయన కోసమని విశ్వామిత్ర వశిష్ఠయో, విశ్వామిత్ర మహర్షి గారికి వశిష్ఠ మహర్షి గారికి అభూద్యుద్ధం, చాలా చాలా పెద్ద యుద్ధం జరిగింది. అంది మామూలు యుద్ధం కూడా కాదు. పక్షిణోహో, ఇద్దరూ ఒకరికొకరు శాపాలు పెట్టేసుకుని నువ్వు పక్షివైపో అంటే నువ్వు పక్షివైపో అని శాపం పెట్టేసుకుని పక్షులయ్యి ఆ పక్షులయ్యి పక్షి రూపంలో కొట్టుకున్నారు. బహువార్షికం, చాలా చాలా సంవత్సరాల పాటు ఆ యుద్ధం సాగింది. అలాంటి మహానుభావుడి హరిశ్చంద్రుడు అని హరిశ్చంద్రోపాఖ్యానాన్ని ప్రారంభిస్తున్నారు. త్రైశంకవో హరిశ్చంద్ర విశ్వామిత్ర వశిష్ఠయో యన్నిమిత్తం అభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికం అని. ఈ హరిశ్చంద్ర మహారాజు గారు ఎప్పుడో రాజసూయ యాగం అని ఒక మహాయాగం చేశాడు. చేసినప్పుడు దక్షిణల దగ్గర కొంచెం తేడా వచ్చింది. ఆ తేడా రావడంతో విశ్వామిత్ర మహర్షి గారు నాకు ఇవ్వాల్సిన దక్షిణ ఏది అని ఏదో అడిగారు. అడిగినప్పుడు ఈయన మొత్తం వేరే చేసేది లేక తనని, తన భార్యని, పిల్లవాడిని, ముగ్గురిని ఆయనకి దాసుడుగా ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన రకరకాలుగా ఈయన్ని హరిశ్చంద్ర మహారాజు గారిని విశ్వామిత్ర మహర్షి గారు తిప్పలు పెట్టాడు. ఆ తిప్పలు పెట్టాడనే కోపంతో వశిష్ఠ మహర్షి గారు ఎప్పుడో విశ్వామిత్ర మహర్షి గారు ఎదురుపడ్డప్పుడు వేరే కారణం చెప్పకుండా నువ్వు నా శిష్యుణ్ణి, నాకు ఇష్టమైనటువంటి హరిశ్చంద్ర మహారాజు గారిని నాలా తిప్పలు పెట్టావు, అందువల్ల నువ్వు పక్షివైపో అని కొంగవైపో అని చెప్పి కొంగగా శాపం పెట్టారు. దాంతో
విశ్వామిత్ర మహర్షి గారు, నువ్వు సరిగ్గా విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు, నేను తిప్పలు పెట్టింది ఎందుకు అనే సంగతి నీకు తెలియదు, అతనికి తెలుసు, అందువల్ల సరిగ్గా తెలుసుకోకుండా శాపం పెట్టావు కాబట్టి నువ్వు కూడా ఏదో లకుముకు పెట్టవైపో అని ఆడిబక అనే పేరుతో ఉండే శాపాలు ఒకరికొకరు పెట్టుకున్నారు. శాపాలు పెట్టుకున్న తర్వాత ఇద్దరికీ ఆ కోపం చల్లారక ఆ ఆడిబక రూపంలోనే చాలా పెద్ద యుద్ధం చేసుకున్నారు. చివరికి ఆ యుద్ధాన్ని విరమింపజేయటానికి బ్రహ్మగారే స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది అని మార్కండేయ పురాణంలోనూ అక్కడ ఇక్కడ కథలున్నాయి. ఆ కథల్ని చాలా లీలగా పైన మాత్రమే ముట్టుకుని ఈ శ్లోకంలో పూర్తి చేస్తున్నారు. అయితే ఈ విశ్వామిత్ర మహర్షి గారు, వశిష్ఠ మహర్షి గారు ఇద్దరూ ఈయన మీద అనుగ్రహంగా ఉండేవారు అనటానికి మాత్రమే ఇది చిహ్నం. విశ్వామిత్ర మహర్షి గారు కూడా అనుగ్రహంతోనే ఏదో చేశారు, వశిష్ఠ మహర్షి గారు కూడా అనుగ్రహంతోనే ఉన్నారు. ఇద్దరూ అనుగ్రహించుకుని ఆ అనుగ్రహాన్ని పరస్పరం కోపంగా మార్చుకుని శాపాలుగా పెట్టుకున్నారు. కాకపోతే ఈ హరిశ్చంద్రుడు అనే ఆయన మనకి తెలిసినంత సత్యసంధుడు ప్రారంభంలో కాదు అని అనటానికి హరిశ్చంద్రోపాఖ్యానంలోనే ఒక కోణాన్ని మహర్షి గారు ప్రారంభించి చెప్తున్నారు. ఈ హరిశ్చంద్రోపాఖ్యానం రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా ఉంది. ఋగ్వేదంలో, ఐతరేయంలో, బ్రాహ్మణంలో ఒక రకంగా ఉంది, నానా పురాణాల్లో రకరకాలుగా ఉంది, చాటువుల్లో రకరకాలుగా ఉంది. కొంచెం సంకలనంగా చేసి ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పినటువంటి కథని, ఐతరేయారణ్యకంలో చెప్పినటువంటి కథని ప్రధానంగా పెట్టుకుని ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దాని ప్రకారం సోనపత్యో విషణ్ణాత్మ నారదస్యోపదేశత వరుణం శరణం యాత పుత్రో మే జాయతాం ప్రభో. సహా అనపత్య, ఈయనకి హరిశ్చంద్ర మహారాజు గారికి పిల్లలు పుట్టలేదు తొందరగాను. దాంతో విషణ్ణాత్మ చాలా బాధపడ్డాడు. బాధపడి నారద మహర్షి గారిని ఏం చేయాలని సలహా అడిగాడు. నారదస్య ఉపదేశత, ఆయనేమో మంచి సలహా చెప్పారు. ఏమని? నువ్వు వరుణుణ్ణి శరణు వేడు, వరుణుణ్ణి శరణు వేడితే వరుణుడు ఆయన సంతానాన్ని కలిగిస్తాడు అని చెప్పాడు. వరుణం శరణం యాత. ఆ మాట ప్రకారమే హరిశ్చంద్ర మహారాజు గారు వరుణుణ్ణి శరణు వేడాడు. ఏమని? పుత్రో మే జాయతాం ప్రభో, నాకు పుత్రుడు కలగాలి, వారసత్వం నిలవటానికి, నా రాజ్యం పైన ఇంకొకరికి అప్పచెప్పడానికి నాకు పుత్రుడు కలగాలి అని. ప్రభో సమర్థుడివి నువ్వు, ఎందుకంటే వేదంలో నువ్వు పుత్రుడిని ఇస్తావు అనే మాట ఉంది కాబట్టి నువ్వు నాకు పుత్రుడిని ఇవ్వు అని అడిగాడు. సోనపత్యో విషణ్ణాత్మ నారదస్యోపదేశత వరుణం శరణం యాత పుత్రో మే జాయతాం ప్రభో. ఈయన ఒకవేళ వరుణుణ్ణి ప్రార్థించిన ఇబ్బంది ఉండేది కాదు, వరుణుని యొక్క అనుగ్రహం కోసం వారుణేష్ఠులు లాంటివి ఏమైనా చేసినా ఇబ్బంది ఉండేది కాదు. దానికి వశిష్ఠ మహర్షినో ఇంకో మహర్షినో పెట్టుకుని ఉంటే సజావుగా సాగిపోయేది. ఈయన కొంచెం కంగారు పడ్డాడు, ఆవేశపడి యది వీరో మహారాజా తేనైవ త్వాం యజే ఇది తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహిత. యది వీరో, నాకు మంచి పిల్లవాడు పుట్టి ఆ పిల్లవాడు గనక వీర, ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టే సామర్థ్యంతో గనక ఉండే మాట అయితే, అలాంటి మంచి పిల్లవాడు పుట్టిన మాట అయితే తేనైవ త్వాం యజే, ఆ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను, ఆ పిల్లవాడితో నీకు యజ్ఞం చేస్తాను అని మొక్కేసుకున్నాడు. తేనైవ త్వాం యజే అని మొక్కడానికి ఎవరి సలహా తీసుకోలేదు. దానికి శ్రీశుకుల వారు సరదాగా మహారాజా అని పరీక్షిత్తుని సంబోధించి కారణం చూపిస్తున్నారు. మహారాజా పరీక్షిత్తు, మీరు మహారాజులు కదా, కొన్నిసార్లు నిర్ణయాలు తీసేసుకుంటారు, నిర్ణయాలు తీసేసుకుని దాని ప్రకారం నడుచుకుందామని అనుకుంటారు, నిర్ణయాలు తీసుకునే ముందు చేయవలసినటువంటి సలహాలు అవి చేయరు, ఒక్కొక్కప్పుడు మీరు చేయక ఇరుక్కుపోతారు. మీరు కూడాను తెలివైన వాళ్ళే, అధికారము పదవి అన్నీ ఉన్నవాళ్లే, సరి అయిన సమయంలో సరి అయిన సలహాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందే హరిశ్చంద్ర మహారాజు గారు కూడా పడ్డాడు. ఎవరిని సలహా అడగకుండా ఈ మాట అన్నాశాడు. వరుణుడు తథేతి వెంటనే ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే సత్యసంధత ఏమాత్రం ఉంది అని పరీక్షిద్దాము. పిల్లవాడు పుడితే చాలు నీకు యజ్ఞం చేసేస్తాను, నీకు ఇచ్చేస్తానంటున్నాడు కదా. తథేతి వరుణేనాస్య పుత్రో జాతః. వరుణుడు వెంటనే అనుగ్రహించి ఓ పిల్లవాడు కలిగేటట్టు చేశాడు. దాంతో పుత్రో జాతః, పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడికి రోహిత అని తర్వాత ఎప్పుడో పేరు పెట్టుకున్నారు. 11వ రోజు పేరు పెట్టాలి, ఆ 11వ రోజు పెట్టుకున్నారు. రోహిత అనే పేరుతో పిల్లవాడు పుట్టాడు. యది వీరో మహారాజా తేనైవ త్వాం యజే ఇతి తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహిత.
రోహిత, రోహితాశ్వ, లోహితాశ్వ అని రకరకాల పేర్లు ఉన్నాయి అనుకున్నాం కదా. కథలు చాలా చోట్ల ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పేరుంది. చిన్న చిన్న తేడాలతో ఉండే పేర్లే, పెద్ద తేడా లేదు. జాతస్సుతో హ్యనేనాంగ మాం యజస్వేతి సోబ్రవీత్ యదా పశుర్నిర్దశ స్యాత్ అథ మేధ్యో భవేదితి. పిల్లవాడు పుట్టంగానే జాతస్సుత, నీకు పిల్లవాడు పుట్టాడు అని వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదో పిల్లవాడు పుట్టాడు కదా, అనేనా ఈ పిల్లవాడిని తీసుకుని మాం యజస్వ, నాకు యజ్ఞం చెయ్యి ఇది సహా వరుణ అబ్రవీత్ చెప్పాడు. దానికి అంగ చాలా ప్రేమగా పిలిచాడు. నాయనా, నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు కోరినట్లుగా నీకు పిల్లవాడు పుట్టాడు, ఇప్పుడు నువ్వు మొక్కుకున్నట్టుగా నాకు యజ్ఞం చేసేయి అని అన్నాడు. అంటే హరిశ్చంద్ర మహారాజు గారు అన్నాడు, ఇప్పుడు పిల్లవాడిని పెట్టి నీకు చెయ్యాలి అంటే దానికో విధానం ఉంది, వైదికమైన విధానం ఉంది. ఆ విధానం ప్రకారం అందరూ అనుకుంటున్నట్లుగా బలులు ఇవ్వటాలు లాంటివి ఏమి ఉండవు. దానికి పర్యగ్నికరణం అని ఒకటి ఉంటుంది. పర్యగ్నికరణం అంటే దర్భని కాల్చి వ్యక్తి చుట్టూ తిప్పుతారు. వ్యక్తి చుట్టూ తిప్పి నువ్వు ఇక మీద వరుణుడికి చెందినవాడివి అని చెప్పి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అతను జనావాసాల్లో ఉండకుండా అడవుల్లో ఎక్కడో పెరగాలి. అతని ప్రాణాలకి ఏమీ హాని లేదు, కానీ అతను జనావాసాల్లో ఉండటానికి వీల్లేదు, అడవుల్లో పెరగాలి. అతనికి తర్వాత వివాహాలు కానీ సంస్కారం అనేది కానీ ఉండేట్టుగా ఏమీ లేదు. అలా అతన్ని వదిలిపెట్టాలి. దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారం చేయాలి అంటే అసలు నీకు ఇవ్వవలసినటువంటి పిల్లవాడు, నీకు యజ్ఞం చేయవలసినటువంటి పిల్లవాడు పవిత్రంగా ఉండాలి. ఇతను ఇప్పుడు పవిత్రంగా లేడు అన్నాడు. ఎందుకు పవిత్రంగా లేడు? పశువు, నీకు ఇవ్వవలసినటువంటి పశువు లాంటి వాడు కదా. నిర్దశ స్యాత్ అథమేధ్యో భవేత్. 10 రోజులు పురుడు ఇంకా తీరలేదు కదా. మనిషి పుడితే 10 రోజులు పురుడు అని ఉంటుంది కదా. ఈ పురుడు తీరకపోతే, జాతాశౌచం అనేది కనుక తీరకపోతే, 10 రోజులు దాటకపోతే మేధ్య కథం భవేత్. ఇతని యజ్ఞార్హంగా ఎలా ఉంటాడు? పురిట్లో ఉన్న పిల్లవాడు యజ్ఞార్హుడు ఎలా అవుతాడు? కాబట్టి పురుడు దాటనివ్వు, తర్వాత చూద్దాం అన్నాడు. జాతస్సుతో హ్యనేనాంగ మాం యజస్వేతి సోబ్రవీత్ యదా పశుర్నిర్దశ స్యాత్ అథ మేధ్యో భవేదితి. వరుణుడేం మాట్లాడలేదు, ఆయన వెళ్ళిపోయాడు మాట్లాడుకుంటాను. వెళ్ళిపోయి మళ్ళీ 11వ రోజు పొద్దునే హాజరయ్యాడు. నిర్దశేచ స ఆగత్య యజస్వేత్యాహ సోబ్రవీత్ దంతా పశోర్జాయేరన్ అథ మేధ్యో భవేదితి. నిర్దశే 10వ రోజు తీరిపోయింది, పురుటి శుద్ధి, ఏదో బాలింతకి నీళ్లు గిళ్ళు పోశారు. పోసిన వెంటనే వరుణ మహారాజు గారు, వరుణుడు అనేటువంటి దేవత హాజరయ్యి నిర్దశేచ స ఆగత్య యజస్వేత్యాహ, 10 రోజులు తీరిపోయింది కదా, పురుటి శుద్ధి అయింది కదా, శుద్ధి స్నానాలు చేశారు కదా, యజ్ఞం చెయ్యి అన్నాడు. సహా హరిశ్చంద్ర మహారాజు గారు ముందే రెడీ చేసుకున్నాడు సమాధానం. ఏమని? దంతా పశోహో జాయేరన్. 11వ రోజు పిల్లవాడిని ఇస్తే నీకేం లాభం అయ్యా? ఇతని కనీసం పాల పళ్ళైనా రావాలి కదా, వస్తే కదా నీకు ఇవ్వడానికి అని సమాధానం రెడీ చేసుకున్నాడు, చెప్పాడు. దంతా పశోర్జాయేరన్ అథ మేధ్యో భవేత్. అప్పుడే కదా నీకు యజ్ఞార్హం అవుతాడు, దంతాలు లేని ఈ పిల్లవాడిని నువ్వేం చేసుకుంటావు అని అనేశాడు. నిర్దశేచ స ఆగత్య యజస్వేత్యాహ సోబ్రవీత్ దంతా పశోర్జాయేరన్ అథ మేధ్యో భవేదితి. ఈ వరుణుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పిల్లవాడికి మొదటి పన్ను బయటికి వచ్చిన రోజును మళ్ళీ హాజరయ్యాడు. జాతాదంతా యజస్వేతి స ప్రత్యాహాథ సోబ్రవీత్ యదా పతంత్యస్య దంతాః అథ మేధ్యో భవేదితి. జాతాహ దంతాహ, ఇదిగో పళ్ళు వచ్చినాయి లేదా పన్ను వచ్చింది, యజస్వ, నువ్వు వెంటనే యజ్ఞం ప్రారంభించు అని అన్నాడు హాజరైన వరుణుడు. అథ సోబ్రవీత్. హరిశ్చంద్ర మహారాజు గారు ముందే రెడీ చేసుకున్నాడు. ఏమయ్యా, ఇవి పాలపళ్ళు, పాలపళ్ళతో అసలు పళ్ళు కావు కదా, వీటితో ఉన్నవాడు పవిత్రుడు అవ్వడు. యదా పతంత్యస్య దంతాః, ఈ పాలపళ్ళు రాలిపోతే, ఎలాగూ రాలిపోయే ఊడిపోయే పళ్ళు కదా, ఈ పాలపళ్ళు రాలిపోగానే మనం యజ్ఞం చేసేసుకుందాము, ఎందుకంటే అప్పుడే అథ మేధ్యో భవేత్, ఇతను యజ్ఞార్హుడు అవుతాడు అని అనేశాడు. జాతాదంతా యజస్వేతి స ప్రత్యాహాథ సోబ్రవీత్ యదా పతంత్యస్య దంతాః అథ మేధ్యో భవేదితి. వరుణుడేం మాట్లాడలేదు, యథాప్రకారం వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజున మళ్ళీ హాజరయ్యాడు. ఏ రోజు? పశోర్నిపతితా దంతాః యజస్వేత్యాహ సోబ్రవీత్
యదా పశో పునర్దంతా జాయంతేథ పశుశుచి. పాలపళ్ళు రాలిపోయినాయి, పాలపళ్ళు రాలిపోయిన రోజున నేను వచ్చాను కాబట్టి పాలపళ్ళు రాలిపోయినాయి కాబట్టి నీ మాట ప్రకారం యజ్ఞం ప్రారంభించు అన్నాడు. పశోర్ నిపతితా దంతా యజస్వ ఇత్యాహ, యజ్ఞం ప్రారంభించు అన్నాడు. సహా అబ్రవీత్, మళ్ళీ హరిశ్చంద్ర మహారాజు గారు ముందే రెడీ చేసుకున్నాడు కదా సమాధానం, దాని ప్రకారం చెప్పాడు. ఏమని? యదా పశో పునర్దంతా జాయంతే అథ పశు శుచి. ఈ పాలపళ్ళు పోయి ఈ పశువుకి ఎప్పుడైతే మళ్ళీ కొత్తగా దంతాలు పుట్టుకొస్తాయో అప్పుడే కదా ఇతను శుచి. దంతాలు లేనివాడు శుచి కాదని ఇంతకుముందే చెప్పాను కదా, అసలు ఏ దంతాలు రాకముందే చెప్పాను కదా. కాబట్టి మళ్ళీ దంతాలు వస్తే కానీ ఇతను శుచి కాడు, కాబట్టి ఇవ్వను, ఇప్పుడు వద్దు అని అన్నాడు. పశోర్నిపతితా దంతా యజస్వేత్యాహ సోబ్రవీత్ యదా పశో పునర్దంతా జాయంతేథ పశుశుచి. వరుణుడేం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ ఒక రోజున హాజరయ్యాడు. పునర్జాతా యజస్వేతి స ప్రత్యాహాథ సోబ్రవీత్ సాన్నాహికో యదా రాజన్ రాజన్యోథ పశుశుచి. పునర్జాత, దంతాలు మళ్ళీ పుట్టుకొచ్చాయి, మళ్ళీ పాలపళ్ళు పోయి కొత్త పళ్ళు వచ్చినాయి. యజస్వ, ఇప్పుడు మళ్ళీ యజ్ఞం ప్రారంభించు అని అన్నాడు వరుణుడు. సప్రత్యాహ, మళ్ళీ చెప్పాడు, పాపం ఓర్పుగా చెప్పాడు. కానీ యథాప్రకారం ఏనో మాట రెడీ చేసుకున్నాడు. అథ సోబ్రవీత్, వెంటనే తడుముకోకుండా హరిశ్చంద్ర మహారాజు గారు సమాధానం చెప్పాడు. ఏమని? నేను నిన్ను అసలు ఏం మొక్కానో గుర్తుందా నీకు? నా మొక్కేంటి? యది వీరో జాయేత అని కదా నా మొక్కు. పుట్టే పిల్లవాడు వీరుడై పుట్టాలి అని కదా నా మొక్కు. పుట్టిన పిల్లవాడు పుట్టంగానే తీసుకుని నాకు ఇచ్చేసే యజ్ఞం చేసే అంటే ఎక్కడి నుంచి చేస్తాను నేను? సాన్నాహికో యదా రాజన్, ఇతను కవచం వేసుకునేందుకు యోగ్యుడైతే, అంటే కాస్త యుద్ధ విద్యల్లో ప్రవేశాన్నైనా అతను సాధించుకున్నట్లయితే, కనీసం ఆ యుద్ధం నేర్పించే పాఠశాలలోకి ప్రవేశం ఏర్పడి వాళ్ళు కాస్త కవచం ఇచ్చే మాట అయితే, సాన్నాహిక యదా రాజన్ రాజన్య అథ పశుశుచి, ఇతను అప్పుడు వీరుడవుతాడు, కనీసం వీర జాతికి చెందుతాడు, అప్పుడు రాజన్య రాజుల జాతికి చెందుతాడు, అప్పుడు ఇతను శుచి అవుతాడు. కవచం వేసుకొని వాడైతే వీరుడు కాడు, వీరుడు కాకపోతే రాజు కిందకి లెక్కలోకి రాడు, రాజన్యుడు కాడు, కాబట్టి శుచి కాడు. కాబట్టి నా మొక్కులో వీరహ అనే మాట ఉంది, లేకపోయినా ఇతను రాజు కాకపోతాడు. కాబట్టి ఇతను కవచం వేసుకుని యుద్ధ విద్యల్ని ప్రారంభించిన రోజును చూసుకుందాం అన్నాడు. అన్నవాడు అంతటితో ఆగలేదు. నీకు వరుణ రాజా అని పేరుందిదా, వరుణ రాజా అని పేరుంది కదా, రాజన్ నువ్వు రాజువి కదా, రాజువుగా నీకు కూడా కొన్ని నియమాలు తెలుసు కదా, మనలో ఎప్పుడు పిల్లల్ని అసలు పుట్టినట్టు పరిగణిస్తామో అని తెలుసు కదా నీకు. పిల్లలు కవచం వేసుకుని యుద్ధం చేసి పర్వాలేదు ఇతను కూడా యుద్ధం చేయగలడు అని అనిపించుకున్న రోజున పిల్లాడు పుట్టాడు అని అనుకుంటాం తప్ప పుట్టిన వెంటనే అనుకోం కదా మిగతా వాళ్ళలాగా. కాబట్టి నీకు సంప్రదాయం తెలుసు, రాజ సంప్రదాయం నీకు కూడా తెలుసు, నువ్వు కూడా రాజువైంది ఇలా అడిగావు. వీడు కవచం వేసుకోవాలి, యుద్ధ విద్యలు నేర్చుకోవడం కనీసం ప్రారంభించాలి, అప్పుడు చూసుకుందాం అన్నాడు. పునర్జాతా యజస్వేతి స ప్రత్యాహాథ సోబ్రవీత్ సాన్నాహికో యదా రాజన్ రాజన్యోథ పశుశుచి. ఇలా మళ్ళీ సాన్నాహిక రోజు వచ్చాడు, ఆ రోజు ఏదో సమాధానం చెప్పాడు, ఆ సమాధానం చెప్పిన రోజున వచ్చాడు, ఇంకోటేదో సమాధానం చెప్పాడు. అలా ఎప్పటికప్పుడు కాలం వెళ్ళబుచ్చుతూనే ఉన్నాడు. ఇది పుత్రానురాగేణ స్నేహయంత్రిత చేతస కాలం వంచయతా తం ఉక్తో దేవస్తమైక్షత. ఇది ఈ విధంగా పుత్రానురాగేణ, పుత్రుడి మీద అనురాగంతో, స్నేహయంత్రిత చేతస, ఆ పుత్రుడి మీద స్నేహం, ఆ పుత్రుడి మీద ఉండేటువంటి వ్యామోహం, దానితో మనసంతా నిండిపోగా ఆ పుత్రుడి మీద స్నేహమే అతని మనస్సుని పనిచేయించే పరిస్థితికి రాగా, స్నేహయంత్రిత చేతస వరుణుడు ఎప్పుడొచ్చినా సరే, ఏ కాలంలో వచ్చినా సరే, ఆయా కాలాల్లో వరుణుడిని ఏదో ఒకటి చెప్పి మోసపుచ్చుతున్నాడు. కాలం వంచయతా తం, ఏ కాలానికి వచ్చినా సరే, ఏ కారణమైనా సరే ఏదో ఒకటి చెప్పి, ఏదో మాట చెప్పి, ఓ దండం పెట్టి బాబు నీకు తెలుసు కదా అని ఏదో ఒకటి చెప్పి సముదాయించి మొత్తం మీద వాయిదా వేసేస్తున్నాడు. వరుణుడు ఆశ్చర్యంగా ఏం కోపం తెచ్చుకోవట్లేదు. దేవ తమైక్షత, ఏ కాలం చెప్తే ఆ కాలాన్ని ప్రతీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఇతను నో అనట్లేదు. నో అంటే అప్పుడు అబద్ధం చెప్పినట్టు, మాట మీరినట్టు, అప్పుడు చూసుకోవచ్చు.
నో చెప్పేంత వరకు నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నిసార్లైనా పిలువు, నేను అన్నిసార్లు వస్తాను అన్నట్టుగా కూర్చున్నాడు. నువ్వు అబద్ధం చెప్పేంత వరకు నేను ఎదురు చూస్తాను అన్నట్టు కూర్చున్నాడు. నువ్వు అబద్ధం చెప్పావా, నాకు దక్కావు. అబద్ధం చెప్పకుండా వాయిదా వేస్తున్నావు. వాయిదా కూడా ఒక రకమైన అబద్ధం, కానీ పర్వాలేదు, ఈ వాయిదా లాంటి అబద్ధాలు నేను ఒప్పుకుంటాను అన్నట్టుగా మళ్ళీ వస్తున్నాడు. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు సంవత్సరాల తరబడి పడిపోతూనే ఉన్నాయి. తేలని కేసులాగా ఉంది ఇది. ఇది పుత్రానురాగేణ స్నేహయంత్రిత చేతస కాలం వంచయతాతంతం ఉక్తో దేవస్తమైక్షత. కానీ ఈ లోపల రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితం ప్రాణప్రేప్సు ధనుష్పాణి అరణ్యం ప్రత్యపద్యత. లోపల రోహితుడు పెద్దవాడయ్యాడు. కథలో ఎంత పెద్దవాడయ్యాడు అని తేల్చడం కష్టం. చాలా పెద్దవాడయ్యాడా, కొంత పెద్దవాడయ్యాడా అని ఈ మాటలు బట్టి తేల్చడం కష్టం. ఏదో ఊహ కాస్తంత తెలిసింది. ఎంత తెలిసింది? తన ప్రాణాలకి ఏదో హాని ఉంది, లేదా తనని ఈ రాజ్యంలో ఉంచటం అనేది జరగబోవటం లేదు. ఏదో వరుణుడికి ఇచ్చేస్తారు, వరుణుడికి నివేదన చేసేస్తారు, ఆ తర్వాత అడవులు పట్టి తిరగవలసిందే తప్ప రాజ్యానికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం తక్కువ అనేటువంటి అభిప్రాయం వచ్చింది. రోహిత తదభిజ్ఞాయ, రోహితుడు అది అర్థం చేసుకున్నాడు. పితుః కర్మ చికీర్షితం, తండ్రి గారి మొక్కు ఏంటి, ఆ మొక్కులో ఉండేటువంటి క్రియ ఏంటి, మా తండ్రి గారు ఎప్పటికైనా చేయవలసినటువంటి పనేంటి అని అర్థం చేసుకున్నాడు. చేసుకుని ప్రాణప్రేప్సు, రాజ్యంలో ఉంటే మనకేం లాభం, ఎలాగో అడవిలోకి కదా తోసేస్తారు, అడవిలోకి వెళ్ళి స్వతంత్రంగా బతుకుదాము, నిషిద్ధుడుగా ఉండకుండా అడవిలో స్వతంత్రంగా హాయిగా ఉందాము అని అనుకుని ధనుష్పాణి, ఒక ధనుస్సు ఏదో చేత్తో తీసుకుని అరణ్యం ప్రత్యపద్యత, అరణ్యానికి వెళ్ళిపోయాడు. మనకు తెలిసిన కథలో మరీ చిన్నపిల్లవాడు ఏమో ఇక్కడ మాట మాత్రం ధనుస్సు పట్టుకోగలిగిన వయస్సు అనే అర్థం వచ్చేటట్లుగా ఉంది. అందులో మనకేం పెద్ద విప్రతిపత్తి వద్దు. మొత్తం మీద అరణ్యానికి పారిపోయాడు. రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితం ప్రాణప్రేప్సుర్ధనుష్పాణి అరణ్యం ప్రత్యపద్యత. పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాతమహోదరం రోహితో గ్రామమేయాయ తమింద్ర ప్రత్యషేధత. పితరం వరుణగ్రస్తం, ఎప్పుడైతే రోహితుడు అరణ్యానికి వెళ్ళిపోయాడో వెంటనే వరుణుడు వచ్చాడు. ఏడి నా పిల్లవాడు అని అడిగాడు. యజ్ఞం చేస్తానన్నావు కదా, ఎక్కడా అని అడిగాడు. అడిగితే పతానయి అన్నాడు. పతానయి అంటే అదేం చెల్తానయి, నీకు నేను శిక్ష విధించవలసిందే, మాట మీరావు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను, నీకు జలోదర వ్యాధి వచ్చుగాక అని శపించి వెళ్ళిపోయాడు. ఆ జలోదర వ్యాధి అంటే సరిగ్గా తెలియదు, దాన్ని ఎలా చెప్పాలో తెలియదు. కడుపు ఉబ్బరంగా ఉంటుందిట, కడుపు కడుపంతా నీరు చేరిపోయి ఇంతలావును వాచి ఉంటుందిట. వాచి అంటే ఉబ్బరించి ఉంటుందిట. అలాంటి వ్యాధి తండ్రి గారికి, హరిశ్చంద్ర మహారాజు గారికి వచ్చింది. ఈ మాట హరిశ్చంద్ర మహారాజు గారికి ఈ వ్యాధి వచ్చింది అనే మాట అడవుల్లో ఎక్కడో తిరుగుతున్న రోహితుడికి కూడా చేరింది. పితరం వరుణగ్రస్తం, తండ్రి గారిని వరుణుడు పట్టేసుకున్నాడు అనే మాట శ్రుత్వా విన్నాడు. అందులోనూ జాత మహోదరం, మామూలుగా కాదు, ఇంత కడుపు ఉబ్బరించిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే మాట కూడా విన్నాడు. విని రోహిత గ్రామమేయాయ, ఇక లాభం లేదు, మనం అడవి నుంచి రాజధానికి వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి తండ్రి గారి ఇబ్బంది తీర్చేద్దాము అని అనుకుని బయలుదేరాడు. రోహిత గ్రామం ఏయాయ, బయలుదేరాడు. బయలుదేరితే ఎక్కడి నుంచి వచ్చాడో ఇంద్రుడు హఠాత్తుగా వచ్చి, ఇంద్ర ప్రత్యషేధత, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దు అనటానికి ఆయన చెప్పిన యుక్తులేవో ఆయన చెప్పాడు. ఇతన్ని కన్విన్స్ చేసిన విధానంలో ఏదో కన్విన్స్ చేసేసి నువ్వు వెళ్ళకూడదు అని ఇతన్ని ఒప్పించాడు. పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాతమహోదరం రోహితో గ్రామమేయాయ తమింద్ర ప్రత్యషేధత. మరి వెళ్లకుండా ఎటెళ్ళాలి? ప్రయాణానికి బయలుదేరాను కదా అంటే, భూమే పర్యటనం పుణ్యం తీర్థక్షేత్ర నిషేవణై రోహితాయాదిశక్ర సోప్యరణ్యే అవసత్సమాం. నువ్వు గనక ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే భూమికి పర్యటనం చెయ్యి, భూమిలో పర్యటనం చెయ్యి, తీర్థక్షేత్రాలకు తిరుగు అని అన్నాడు. భూమేహే పర్యటనం, అందులోనూ పుణ్యం, చాలా పుణ్యప్రదమైనటువంటి పర్యటనం చెయ్యి. అది తీర్థక్షేత్ర నిషేవణై, మంచి తీర్థాలు అంటే మంచి నీళ్లు, పారుదల, పవిత్ర జలాలు ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళు.
క్షేత్రాలు మంచి ఆయా దేవతా నివాస స్థానాలు లేదా తపస్సుకు ఉత్తమమైన స్థానాలు వాటికి వెళ్ళు. నిషేవణై వెళ్ళిన చోటల్లో ఊరికినే హడావిడిగా పడి అలా కాళ్ళు పెట్టి అలా వెనక్కి వచ్చేయకుండా బాగా అక్కడే కూర్చుని అందులో ఉండే విశేషాలన్నీ చూసుకుని అక్కడ ఏ తపస్సు చేస్తే మంచిది, ఏ రకమైన ధర్మం చేస్తే మంచిది అని తెలుసుకుని ఆ ధర్మం కొన్నాళ్ల పాటు చేసి అక్కడి నుంచి బయలుదేరి మరొక చోటుకు వెళ్ళు. ఇలా నిషేవణై నితరాం సేవనై నువ్వు కాలక్షేపం చెయ్యి. ఈ విధంగా నువ్వు చేస్తే నీకు మంచిదవుతుంది అని రోహితాయ ఆదిశత్ శక్ర, రోహితుడికి శక్రుడు ఇంద్రుడు ఉపదేశం చేశాడు. ఇంకా చెప్పాలంటే కొంచెం కంచుకంఠంతో ఆదేశం వరకు కూడా చేశాడు. రోహితుడు కన్విన్స్ అయ్యాడని అనుకున్నాం కదా సుమారుగాను. ఎందుకంటే ఇంద్రుడి కన్విన్సింగ్ కెపాసిటీ గట్టిది. ఆయన కనుక కన్విన్స్ చేయగలిగితే ఎంతటి వాళ్ళనైనా కన్విన్స్ చేయగలడు. కాబట్టి రోహితుడు లెక్కలేదు, రోహితుడు కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఇంకా కదలకుండా రాజధాని వైపుకు రాకుండా సోపి అరణ్యే అవసత్ సమాం, 1 సంవత్సరం పాటు అరణ్యంలోనే ఉండేటువంటి తీర్థాలు, అరణ్యంలో అడవిలోనే ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు వీటిలో తిరుగుతూ కాలక్షేపం చేశాడు. పితరం భూమే పర్యటనం పుణ్యం తీర్థక్షేత్ర నిషేవణై రోహితాయ ఆదిశచ్చక్ర సోప్యరణ్యే వసత్సమాం. ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పంచమే తథా అభ్యేత్యాభ్యేత్య స్థవిరః విప్రో భూత్వా వృత్రః. ఏవం ఈ రకంగా సంవత్సరం అవుతూనే మళ్ళీ రోహితుడు అయ్యో తండ్రి గారికి రోగం వచ్చిందే మనం వెళ్ళిపోదామే అని అనుకోవటం, అనుకున్న వెంటనే ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నువ్వు సంవత్సరం పాటు మళ్ళీ ఏదో పుణ్య తీర్థక్షేత్ర నిషేవణం చెయ్యి అని చెప్పటం. ఈయన సంవత్సరం పాటు మళ్ళీ తిరగటం. సంవత్సరం అయ్యేసరికి ద్వితీయే తృతీయే 3వ సంవత్సరం పుట్టింది. 3వ సంవత్సరంలో ఇంటికి వెళదామని అనుకోవటం, మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షం అవ్వటం. సంవత్సరం పాటు నువ్వు పుణ్యతీర్థ నిషేవణం చెయ్యి అని చెప్పటం. సంవత్సరం పాటు అవ్వటం. చతుర్థే 4వ సంవత్సరం అవ్వటం. 4వ సంవత్సరం అయ్యి ఇంటికి వెళదామని రోహితుడు అనుకోవడం, ఇంద్రుడు ప్రత్యక్షం అవ్వటం, మళ్ళీ సంవత్సరం పాటు అని చెప్పటం, మళ్ళీ సంవత్సరం పూర్తి అవ్వటం. పంచమే 5వ సంవత్సరం కూడా అవ్వటం. 5వ సంవత్సరంలో కూడా ఈయన వచ్చి ఇంద్రుడు వచ్చి చెప్పటం అనే మాట జరిగింది. తథా అలాగే జరిగింది. అభ్యేత్య ఆయనేం విసుక్కోవట్లేదు ఇంద్రుడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ రోహితుడి పని చూస్తున్నాడు. స్థవిరః విప్రో భూత్వా, బై ద వే ఇంద్రుడి వేషంలో రాలేదు, స్థవిరో విప్రో భూత్వా బాగా తలపండిన ముసలి బ్రాహ్మడి వేషంలో వచ్చి, తలపండిన ముసలి బ్రాహ్మడు చెప్తే ఎలా ఉంటుందో అంత చక్కగా చెప్పి బాగా స్థవిరో విప్రో భూత్వా ఆహ వృత్రః, ఈ ఇంద్రుడు ఇతనికి ఉపదేశం చేశాడు. దాంతో ఈ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క ఉపదేశాలని, ఇంద్రుడి యొక్క ఉపదేశాలని వింటూ సుమారుగా 5 ఏళ్ల పాటు అక్కడే తిరిగాడు. ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పంచమే తథా అభ్యేత్యాభేత్య స్థవిరో విప్రో భూత్వా వృత్రః. 6వ సంవత్సరం కూడా పుట్టింది. 6వ సంవత్సరం పుట్టినప్పుడు మాత్రం ఇంద్రుడు అడ్డుకోలేకపోయాడు. ఇతనికి తండ్రి మీద ఎక్కువ ప్రీతి కలిగిపోయింది. తండ్రి ఇబ్బంది పడుతున్నాడు, 5 ఏళ్లుగా నా వల్లే ఈ జలోదర వ్యాధితో బాధపడుతున్నాడు అని అనుకుని 6ఠం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీం ఉపవ్రజన్ నజీగర్తాత్ అక్రీణాత్ మధ్యమం సుతం. 6ఠం సంవత్సరం 6వ సంవత్సరం పుట్టిన తర్వాత లేదా 6వ సంవత్సరం కూడా తత్ర చరిత్వా అరణ్యంలోనే తిరిగి 6వ సంవత్సరం పూర్తయిన తరువాత పురీం ప్రవిష్ట, ఈ రాజధానికి వచ్చేశాడు. రోహిత పురీం ఉపవ్రజన్ ఆ పురి నగరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే అజీగర్త మహర్షి గారు భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడు. మనం అనుకున్నాం కదా మంచి పెద్ద వంశాలు, భృగువంశం ఒకటి, అంగిరో వంశం ఒకటి, ఇటువైపు మను వంశం ఒకటి, ఇలా వంశాలు పెరుగుతున్నాయి అనుకున్నాం కదా. అందులో భృగువంశంలో పుట్టినటువంటి అజీగర్తుడు అనేటువంటి మహానుభావుడు, ఆయన దగ్గర నుంచి ఆయన మధ్యమం సుతం, ఆయన మధ్యలో ఉండే, ఆయనకి 3 పిల్లలు, మధ్యలో ఉండే పిల్లవాడిని కొనుక్కుని ఆ కొనుక్కున్న పిల్లవాడిని వరుణుడికి ఇచ్చేటట్టు ఏర్పాటు చేద్దామని అనుకున్నాడు. ఇది రోహితుడే చేసేసుకున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. కథల్లో ఉండే తేడాల్లో ఇది కూడా ఒక తేడా. అసలు ఆ ప్రయత్నం మహారాజు గారే, హరిశ్చంద్ర మహారాజు గారే ఎవరో చెప్పగా చేశారు అనే మాట ఉంది, లేదా మహర్షి గారు చెప్పగా చేశారని ఉంది. రకరకాల వాదనలు ఉన్నాయి. ఏం వాదన అయినా సరే మొత్తం మీద శునశ్శేపుడు అనేటువంటి మహానుభావుడు రంగంలోకి వచ్చాడు. 6ఠం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీం
ఉపవ్రజన్ అజీగర్తాత్ అక్రీణాత్ మధ్యమం సుతం. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఏం జరిగింది అనే విషయం చాలా చిన్న విషయమే, చిన్న కథే. తర్వాత జరిగింది కూడా ఒక చిన్న ఉపాఖ్యానం లాంటి చిన్న ముక్క. ఆ తర్వాత చేసినటువంటి ఉపదేశం మాత్రం పెద్దది. అవి శ్లోకాలు కూడా ఎక్కువేం లేవు, 7 శ్లోకాలే ఉన్నాయి. కానీ మనం ఈ వ్యవహారాన్ని రేపటి రోజున చెప్పుకుందాము. ఇలాగ మధ్యలో 2-3 రోజులు సెలవులు వచ్చినాయి. ఆ సెలవులు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఇది కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి. అందుకని ఆగింది, 3 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈరోజు అల్పారంభం లాంటి ఆరంభం చేసుకోవటమే మంచిది. కాబట్టి ఇక్కడికి ఆపుకుందాం, ఈ కథను ఆపుకుందాము. మళ్ళీ తర్వాత ఏం జరిగింది అనే సంగతి రేపటి రోజున చూసుకుందాము. అందులో ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతిని కథ పూర్తయిన తర్వాత తెలుసుకోవటం మంచిది. కాబట్టి అప్పటికి నీతిని కూడా వాయిదా వేసుకుందాము. సత్యసంధత అనేది అందరికీ ఉండవలసినటువంటి అంశం అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాము. దాన్ని పరిపూర్ణంగా ఎలా నిర్ణయించుకోవాలి అనే సంగతి పైన చూసుకుందాము. ఇప్పటికైతే అసలు బేసిక్గా మనకేమైనా కోరిక ఉంటే ఈ కోరిక తీర్చు ప్రభు అని దేవుణ్ణి ప్రార్థించటం మంచి పద్ధతి. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదనుకోవాలి. వ్యవహార దశలో వైరాగ్యం ఇలాంటి మాటల్ని రానివ్వనప్పుడు తీర్చమని కోరుకోవటంలో తప్పు లేదనుకోవాలి. దేవుడు ఉన్నట్టుండి మన కోరికల్ని ఎందుకు తీరుస్తాడు? మనం చేసుకున్న పాపపుణ్యాలు కొండల్లాగా వెనకాల కాపలా కాస్తూ ఉంటే మనం కోరిన కోరికలన్నీ ఎలా తీరుతాయి అని అనుకునే మాట అయితే ఆ పాపం కరగటానికో లేదా పుణ్యం పెరగటానికో ఏదో ఒక కారణం కోసమని భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించుకోవటం కోసం ఏదైనా చేయటం అనేది కూడా మంచి పద్ధతే. దాన్ని కూడా కాదనటానికి వీల్లేదు. ఇందాక చెప్పుకున్న ఒట్టి కోరిక కంటే ఒక మెట్టు పై స్థాయిదే ఇది. కాకపోతే మొక్కేసుకుని తర్వాత దాన్ని తీర్చలేకపోవటం, లేదా ఏం మొక్కుకున్నామో కూడా గుర్తు లేకపోవటం అనే స్థాయికి రావటం మాత్రం అంత మంచి పద్ధతి ఏం కాదు. నిజానికి మొక్కులనేవి నిషిద్ధాలేం కావు. మొక్కులనేవి వేదంలోనే ఉన్నాయి. వేదంలోనే ఈ కోరిక నువ్వు తీరిస్తే నేను నీకు ఇష్టి చేస్తాను అని ముందే చెప్పుకోవచ్చు ఫలానా దేవతకి అనేటువంటి వాక్యాలు ఉన్నాయి. మొక్కుల యొక్క ఇవన్నీ అందులో ఉన్నాయి. రామాయణంలోనూ అక్కడ ఇక్కడ మొక్కులు మొక్కుకోవచ్చు, పెద్ద పెద్దవాళ్ళు ఎలా మొక్కుకున్నారు అనేటువంటి విశేషాలన్నీ ఉన్నాయి. సీతమ్మ వారు వనవాసంలో గోదావరికి మొక్కుకుంది అని ఒక చోటు ఉంది. మేము గనక మళ్ళీ ఈ వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రాజ్యానికి చేరితే నీకేదో ఇది చేస్తాను అని మొక్కుకుంది అనే మాట కూడా ఉంది. మొక్కు తీర్చింది అనే మాట తర్వాత ఉన్నట్లేదు, కానీ మొక్కుకుంది అనే మాట మాత్రం ఉంది. ఇలా మొక్కులు అనేవి ప్రామాణికంగా ఉన్నా సరే మొక్కుల్ని మనమేమి కామెంట్ చేయడానికి వీల్లేని పరిస్థితి ఉన్నా సరే అందులో ఉండేటువంటి రిస్క్ని దృష్టిలో ఉంచుకొని మొక్కుల జోలికి పోకుండా ముందే మనం చేయదలుచుకున్నవన్నీ భగవద్ అనుగ్రహం కోసం చేసి పెట్టుకోవటం మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ఉదంతం మనకు తెచ్చిపెడుతోంది. ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు ఇంకేమీ దిక్కు తోచనప్పుడు మొక్కుకోవటం అనేది మానవ సహజం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవి కావు. ఉత్తునే సరదాగా ఉత్తునే మొక్కుకోవటం లాంటి విధానాలకు మనం దూరంగా ఉంటూ మనకు కావాల్సింది ఏమైనా ఉంటే దానికి ఫలానా పని చేద్దాం అనుకుంటే ముందే చేసి పెట్టేసి నేను చేశాను కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించే అవకాశాన్ని పెంచుకోవటమే మంచిదేమో అని ఈ ఉదంతాన్ని చూస్తే అనిపిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుందాము. ఏది ఏమైనా సత్యసంధత అనే దాన్ని పెంచుకోవటానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాము. అలాంటి సత్యసంధత, సత్యసార నిష్ఠ అనేది మనకి రావాలి అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః త్రైశంకవో హరిశ్చంద్రః విశ్వామిత్రవసిష్ఠయోః యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికం సోనపత్యో విషణ్ణాత్మా నారదస్యోపదేశతః వరుణం శరణం యాతః పుత్రో మే జాయతాం ప్రభో యది వీరో మహారాజ తేనైవ త్వాం యజే ఇతి తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః జాతస్సుతో హ్యనేనాంగ మాం యజస్వేతి సోబ్రవీత్ యదా పశుర్నిర్దశ స్యాత్ అథ మేధ్యో భవేదితి
निर्दशे च स आगत्य यजस्वेत्याह सोऽब्रवीत् दन्ताः पशोर्यज्जायेरन् अथ मेध्यो भवेदिति जाता दन्ता यजस्वेति सप्रत्याहाथ सोऽब्रवीत् यदा पतन्त्यस्य दन्ताः अथ मेध्यो भवेदिति पशोर्निपतिता दन्ताः यजस्वेत्याह सोऽब्रवीत् यदा पशोः पुनर्दन्ताः जायन्तेऽथ पशुशुचिः पुनर्जाता यजस्वेति सप्रत्याहाथ सोऽब्रवीत् सान्नाहिको यदा राजन् राजन्योऽथ पशुशुचिः इति पुत्रानुरागेण स्नेहयन्त्रितचेतसा कालं वञ्चयता तन्तम् उक्तो देवस्तमैक्षत रोहितस्तदभिज्ञाय पितुः कर्म चिकीर्षितं प्राणप्रेप्सुर्धनुष्पाणिः अरण्यं प्रत्यपद्यत पितरं वरुणग्रस्तं श्रुत्वा जातमहोदरं रोहितोऽग्राममेयाय तमिन्द्रः प्रत्यषेधत भूमेः पर्यटनं पुण्यं तीर्थक्षेत्रनिषेवणैः रोहितायादिशच्छक्रः सोऽप्यरण्ये वसत्समाम् एवं द्वितीये तृतीये चतुर्थे पञ्चमे तथा अभ्येत्याभ्येत्यस्थविरः विप्रो भूत्वा हवृत्रः षष्ठं संवत्सरं तत्र चरित्वा रोहितः पुरीम् उपव्रजन्न जीगर्तात् अक्रीणान् मध्यमं सुतम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे सप्तमाध्याये श्लोकाः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।